డాక్టర్ గారు తలనొప్పి ఒకవైపే ఉంది, డాక్టర్ గారు తల వెనక భాగంలో నొప్పి ఉంది. ఇలా తలనొప్పి ఎక్కడ ఉందనేది చాలామంది రోగులను భయపెడుతుంది. కానీ ఎక్కువగా అది సాధారణ కారణాల వల్లే వస్తుంది. సరైన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే తగ్గిపోతుంది. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. నుదుటిపై గట్టిగా బిగించినట్టు కనుక నొప్పి వస్తే అది సాధారణంగా ఆందోళనల వల్ల తలనొప్పి. ఇది ఒత్తిడి, నీళ్లు తక్కువ తాగటం, భోజనం మానేయడం లేదా ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ చూడటం వల్ల వస్తుంది. ఒకే వైపు గుండెలాగా కొట్టుకుంటూ నొప్పి వచ్చి వాంతి అయ్యే అనుభూతి లేదా వెలుతురు అసహనం గనక ఉన్నట్టయితే అది మైగ్రేన్ కావచ్చు. కళ్ళ చుట్టూ ఒత్తిడి, ముక్కు మూసుకుపోవడం వల్ల ఉన్నట్టయితే సైనస్ వల్ల వచ్చిన తలనొప్పి కావచ్చు. ఇక తల వెనక భాగంలో నొప్పి ఎక్కువగా ఉన్నట్టయితే అది కూర్చునే విధానం సరిగా లేకపోవడం లేదా మెడ పట్టేయటం వల్ల కూడా కావచ్చు. వృద్ధులకు కొత్తగా చాలా తీవ్రమైన కనుబొమ్మల పక్కన కనుక వచ్చినట్టయితే వెంటనే డాక్టర్ని కలవాలి. అది రక్తనాళాల సమస్య కావచ్చు. ఆందోళన కలిగించిన విషయం ఏంటంటే చాలా రకాల తలనొప్పులు ప్రమాదకరం కావు. క్రమం తప్పకుండా నిద్ర, తగినంత నీరు తాగటం, సరైన భంగిమ, ఒత్తిడి నియంత్రణ, సమయానికి చికిత్స చేసుకోవడం సాధారణంగా సరిపోతాయి. కానీ నొప్పి హఠాత్తుగా, చాలా తీవ్రంగా లేదా అసాధారణంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి.